అండ్ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఏపీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2020కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, కోవిడ్-19 స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిక్లరేషన్ ఫామ్ గురించి అండ్ దాన్ని ఎలా ఫిల్ చేయాలి అన్న అంశంపై కూడా ఈ వీడియోలో క్లారిటీగా స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో మీ యొక్క టైం ఎక్కువ వేస్ట్ అయ్యే విధంగా మాత్రం వీడియో ఉండదు. సో వెరీ స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ సెకండ్ మీకు ఇంపార్టెంట్. సో 1 మార్కుతోనే మీ యొక్క ర్యాంక్ అనేది అటు ఇటుగా మారుతుంది, మీ యొక్క సీట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వినండి. ఫస్ట్ పాయింట్లో మీ యొక్క ఏం చెప్తున్నారంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ అండ్ సబ్జెక్టు హాల్ టికెట్లో తప్పులు ఏమైనా ఉన్నట్లయితే మీకు డీటెయిల్స్ మీరు వెంటనే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా హాల్ టికెట్స్ చూపించాలి. సో హాల్ టికెట్ లేదు అంటే మాత్రం ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వరు. నెంబర్ 3, సో మీరు ఎగ్జామ్ రాయడానికి అనుమతించబడతారు ఎప్పుడైతే మీ యొక్క ఐడి మరియు హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్, అన్ని క్రెడెన్షియల్స్ అంటే పత్రాలు మీకు సంబంధించిన అన్నీ వెరిఫై అయిన తర్వాతనే మిమ్మల్ని పర్సనల్గా చెక్ కూడా చేస్తారు. సో అవన్నీ జరిగిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. ఫోర్త్ పాయింట్ చూడండి. మీరు ఎగ్జామినేషన్ హాల్ లోపలికి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అండ్ హాల్ టికెట్ 2 మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ హాల్ లోపలికి అనమాట. సో మీ యొక్క కంప్యూటర్ దగ్గరికి ఐ కెన్ సే. సో బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సో ఎటువంటి జెల్ పెన్స్ కానీ, షైనర్స్ కానీ, స్కెచెస్ కానీ తీసుకొని వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. జస్ట్ సాధారణ పెన్ను తీసుకొని వెళ్ళండి, షాప్లో అడిగితే వాడే ఇస్తాడు. ఫిఫ్త్ పాయింట్ చూడండి. మీరు 1:30 నుంచి 3 PM లోపు అక్కడ ఐడెంటిఫికేషన్ జరుగుతుందంట. సో మీరు 1 o'clock, 12 o'clock అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. సో 1:30 నుంచే విద్యార్థులని ఎగ్జామ్ హాల్లోకి తరలించే ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. సో గుర్తుంచుకోండి. సిక్స్త్ పాయింట్ చూడండి. ఎగ్జామినేషన్ 3 PMకి స్టార్ట్ అయ్యి 4:30 PMకి ఎండ్ అవుతుంది. సో 3 PM తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయరు. 4:30 వరకు ఎవరిని బయటికి పంపించరు. సో ఒక్క నిమిషం 3:01 అయినా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అయితే అనుమతించరు. 3 అంటే షార్ప్ 3 లోపు అందరూ ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. సో ఇది సిక్స్త్ పాయింట్ అనమాట. సెవెంత్ పాయింట్ వచ్చేసి listen the instructions announced by the invigilator carefully. After login, read the instructions regarding the list of symbols related answering online examination displayed on the screen carefully. సో మీ యొక్క ల్యాబ్ అనేది ఉంటుంది, మీకు ల్యాబ్ ఇస్తారు. ల్యాబ్లో ఒక కంప్యూటర్ ఇస్తారు. సో ఆ ల్యాబ్కి ఒక 1 or 2 or 3 ఇన్విజిలేటర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు, మిమ్మల్ని గమనిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని మీరు జాగ్రత్తగా విని పాటించాలి. అదేవిధంగా మీ యొక్క కంప్యూటర్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో వాటిని కూడా మీరు కేర్ఫుల్గా చదవాలని చెప్తున్నారు. అండ్ క్వశ్చన్ పేపర్ వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ కూడా మీరు అడగడానికి వీలైతే లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఈ అవకాశం అయితే ఉండదు. ఓకేనా. ఎయిత్ పాయింట్ వచ్చేసి ఇన్ కేస్ యూ డిటెక్ట్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్ ప్రొవైడెడ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఇన్విజిలేటర్స్. The problem shall be rectified immediately. In case the problem is not rectified within the reasonable time, the system will be changed for you. Time does not tick forward while this replacement is going on. So no time will be lost for the candidate. సో ఒకవేళ మీరు మీకు కంప్యూటర్ ఇచ్చిన తర్వాత కంప్యూటర్లో స్క్రీన్ సరిగా కనపడకపోవడం కానీ, అంత మబ్బు బ్లర్గా ఉండడం కానీ, సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ లేకపోవడం కానీ, క్వశ్చన్ పేపర్ మారడం కానీ, సో ఇటువంటి ఏమైనా హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు చేతి పైకెత్తండి. ఓకేనా. ఒకటేసారి గట్టిగా సార్ అని అరిచే ప్రయత్నం అయితే చేయకండి. ఫస్ట్ సారు మిమ్మల్ని చూసినప్పుడు చేయి పైకెత్తండి. సో సార్ మీ దగ్గరికి వస్తారు. సో అప్పుడు మీరు సార్ని కన్సల్ట్ అయ్యి సరే ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో అది ప్రాబ్లం సాల్వ్ కానట్లయితే మీకు వేరే కంప్యూటర్ ఇస్తారు. సో మీకు ఆ కంప్యూటర్ ఇచ్చాక మీకు ఫ్రెష్గా టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి టైం అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం లేట్గా టైమింగ్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 9th పాయింట్ చూడండి.
ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ ఆఫ్ యువర్ ఫోటో. సో మీ ఫోటో అయితే తీసుకుంటారు అక్కడ. సో ముఖ్యంగా మీ యొక్క ఐరిస్ అంటే కళ్ళను కూడా స్కాన్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర వెబ్ క్యామ్స్ అనేవి ఉంటాయి. సో వాటితో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మీ యొక్క ఐడెంటిటీ అండ్ ఇంపర్సోనేషన్ అంటే మీ బదులు వేరే వ్యక్తులు ఎగ్జామ్ రాయట్లేదు అని వాళ్ళు పసిగట్టేస్తారనమాట అక్కడ. ఓకేనా. కొందరు కవలాలు ఉంటారు. సో ఆ విధంగా మోసాలు జరుగుతుంటాయి అన్నమాట. అందుకనే ఈ ఫోటో క్యాప్చరింగ్. నెక్స్ట్ 10th వన్ చూడండి. క్యారింగ్ ఆఫ్ కాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ ఆర్ లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, వాచెస్, large spectacles, any other electronic gadgets and loose sheet papers into the examination hall is strictly prohibited. క్యాలిక్యులేటర్స్ కానీ, మ్యాథమెటికల్ ఆర్ లాగ్ టేబుల్స్, లాగరిథం టేబుల్స్ కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. ఈవెన్ వాచ్లు కూడా, ఎటువంటి వాచ్ అయినా కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం లేదని అయితే చెప్పారు. సో వాచెస్ తీసుకొని వెళ్ళకండి. నెక్స్ట్ స్పెక్టాకిల్స్ పెద్దగా ఉన్నట్లయితే అలో చేయమని చెప్తున్నారు. అండ్ ఇంకా ఏవైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నా కానీ, ఏమైనా పేపర్స్ ఉన్నా కానీ తీసుకువెళ్ళొద్దని ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నాడు. సో ఇక్కడ బోల్డ్లో ఉంది కదా, బ్లాక్ కలర్లో ఉన్నాయి కాబట్టి అది ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్లో ఉన్నదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 11th వన్, అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ ఇంపర్సోనేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ టెస్ట్ విల్ రెండర్ ద అప్లికేబుల్ లైఫ్ ఫర్ ఇన్వాలిడేషన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఎగ్జామినేషన్. Further, she will forfeit the claim of appearing for the test and will make him or liable for the criminal action. సో ఎగ్జామ్ జరిగే సమయంలో మీరు ఏమైనా అక్రమమైన ప్రాక్టీస్ చేశారంటే, అంటే జేబులో నుంచి ఏమైనా తీయడము, చిట్టీలు తీయడం అటువంటి ఏమైనా చేశారంటే, లేదా మీ బదులు ఇంకోరిని ఎగ్జామ్ రాపించినా కూడా చట్టపరంగా మీ మీద కేసు పడి మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th పాయింట్ చూడండి. There may not be a guaranteed security facility for safe keeping of your valuable devices or personal belongings outside the examination hall. సో ఇప్పుడు మీరు ఫోన్ తీసుకొని వెళ్తారు ఎగ్జామ్ హాల్ దగ్గరికి. సో ఆ ఫోన్ ఎగ్జామ్ హాల్ బయటనే ఉంచాలి. సో ఆ బయట పెట్టుకోవడానికి మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అయితే మేము ఇవ్వము. సో మీరే దానికి జాగ్రత్తగా వహించాలి అని చెప్తున్నారు. సో మీ యొక్క ఆభరణాలు, పర్సనల్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎగ్జామ్ బయటనే ఉండాలి కాబట్టి సో వాటికి సంబంధించి పూర్తి బాధ్యత మీదే అని చెప్తున్నారు. సో మీతో ఎవరైనా వస్తే వారికి ఇచ్చేయాలి. లేదంటే అక్కడ ఎక్కడైనా షాప్స్ ఉంటే మీరు ఆ షాప్ అతన్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నాను బ్రదర్, సో వచ్చాక తీసుకుంటాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ నెంబర్ 13, ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ and appearance at the test does not automatically entitle the candidate for admission into a college. సో హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్ రాసేసాము, నాకు సీట్ వచ్చింది అనుకుంటే కాదు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. మీరు కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత, సో అక్కడ మీకు సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. సో రాసిన ప్రతి ఒక్కరికి సీట్ అయితే రాదు. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అట్లా అనమాట. సో కొందరైతే ఎలిమినేట్ అయిపోతారు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ తర్వాత. నెంబర్ 14, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పర్ పీరియడ్. సో మీ ట్రావెలింగ్కి ఎటువంటి పైసలు అయితే వీళ్ళు ఇవ్వరని చెప్తున్నారు. 15th పాయింట్ వచ్చేసి, సో మీరు బ్లాంక్ పేపర్స్ అయితే ఇస్తారు, ఎటువంటి పేపర్స్ అయితే తీసుకొని వెళ్ళకండి ఎగ్జామినేషన్ హాల్కి. అండ్ ఆ బ్లాంక్ పేపర్స్లో మీరు ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1లో మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, జనరల్ నాలెడ్జ్తో పాటు. సో ఆ మెంటల్ ఎబిలిటీ మీరు సాల్వ్ చేయాలంటే కొంచెం పెన్ను పేపర్ అవసరం కాబట్టి సో మీరు ఆ పేపర్లో రాసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఆ బ్లాంక్ పేపర్ మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళకి ఇచ్చేయాలి. నెక్స్ట్ 16th పాయింట్ చూడండి. Contact the center chief superintendent or invigilator in the room for any technical assistance, first aid, emergency or any other information during the course of examination if required. సో సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ కానీ మీ యొక్క ఇన్విజిలేటర్ రూమ్లో ఉన్న ఇన్విజిలేటర్ని కానీ ఏమైనా టెక్నికల్ అసిస్టెంట్స్ ఏమైనా సహాయం కావాలంటే, ఫస్ట్ ఎయిడ్ కావాలంటే, కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వస్తుంది, సో ఇటువంటి ఏమైనా ఉంటే ఎమర్జెన్సీ ఉన్నట్లయితే మీరు చెయ్యి పైకి లేపండి. చెయ్యి పైకి లేపినట్లయితే వాళ్ళు వచ్చి మీకు సాయం చేస్తారు. సో ఒకవేళ చెయ్యి పైకి లేపినా చూడకపోతే సో మెల్లిగా డిస్టర్బెన్స్ కాకుండా పిలిచే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 17th పాయింట్ చూడండి. హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. సో హాల్ టికెట్ అనేది పోగొట్టుకోకండి.
అది మీకు అడ్మిషన్ కాలేజ్‌లో ఈ కాలేజ్‌లో నాకు సీట్ వచ్చింది అన్నంత వరకు కూడా అది మీకు ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఇటువంటి మరిన్ని కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, ఎగ్జామ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ వెబ్‌సైట్‌లో మాత్రమే చూసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ కోవిడ్-19 ఇన్‌స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ చూద్దాం. ఏం లేదు. ఫస్ట్ పాయింట్‌లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. ఎగ్జామ్ హాల్‌కి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికెళ్ళేంత వరకు. సో, ఏమేమి తీసుకుపోవాలో చూడండి ఎగ్జామ్ హాల్‌లోకి. మీ యొక్క మాస్క్ అనేది ఉండాలి. సో, మాస్క్ కంపల్సరీ. నెక్స్ట్ గ్లౌస్ కంపల్సరీ. చేతులకు గ్లౌస్ ఉంటాయి. గ్లౌజెస్ ఏసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ 50 ఎంఎల్ సరిపోతుంది. ఒక చిన్న శానిటైజర్ అయితే మీ జేబులో పెట్టుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌తో ట్రాన్స్పరెంట్ అంటే లోపట వాటర్ ఉన్నట్టు కనబడాలన్నమాట. వాటర్ బాటిల్ వైట్‌గా ఉండాలి. సో, వైట్‌గా ఉన్న వాటర్ బాటిలే తీసుకెళ్ళండి. ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే లోపట వాటర్ బాటిల్ లోపట వాటరే ఉన్నాయి. ఇంకేం లేవు అన్న విధంగా వాళ్ళు ట్రాన్స్పరెంట్ అని మెన్షన్ చేశారు. సో, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిలే తీసుకొని వెళ్ళండి. ఏ సింపుల్ పెన్ ఓకేనా. సింపుల్ పెన్ తీసుకొని వెళ్ళండి. ఎటువంటి స్కెచెస్, షైనర్స్, జెల్ పెన్స్ వద్దు. నెక్స్ట్ ద ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, హాల్ టికెట్, ఐడి కార్డ్ ఎట్సెట్రా. సో, ఎగ్జామ్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో ఒకసారి వినండి. నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. నో అదర్ ఐటమ్స్ విల్ బి పర్మిటెడ్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ వెన్యూ. ఓకే. నో అదర్ ఐటమ్స్ విల్ బి పర్మిటెడ్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ వెన్యూ. Candidate will have to bring a signed self-declaration and show the same to the security guard at the entry into the exam venue. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కింద ఉంటుంది. సో అది వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ టెంపరేచర్ అయితే చెక్ చేస్తారు మిమ్మల్ని. థర్మో గన్ అనేది ఉంటుంది. సో 99 ఫారెన్ హీట్స్ కంటే ఒక లిమిట్ ఉంటుంది. దానికంటే మీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్లయితే మిమ్మల్ని ఒక ఐసోలేషన్ గదిలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తారు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పాయింట్ చూడండి. హాల్ టికెట్‌లో పైన మీకు బార్ కోడ్ అయితే ఉంటుంది. ఆ బార్ కోడ్‌ని స్కాన్ చేస్తారనమాట. ఆ స్కాన్ చేస్తారు. అండ్ తర్వాత మిమ్మల్ని మీ యొక్క ల్యాబ్ నెంబరు, రోల్ నెంబరు విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ద ఎగ్జామ్ వెన్యూ. ఓకేనా. ఇదివరకు ఎలా ఉండేదంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబరు ఎగ్జామ్ బయట ఒక A4 సైజ్ పేపర్‌లో ఇట్లా పెట్టేవారనమాట. పెట్టి ఈ రోల్ నెంబర్ వారు ఈ రూమ్‌లో ఈ సీట్‌లో కూర్చోవాలని బయట ఉండేది. సో, సాధారణంగా మనకు తెలుసు. సో, ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గుంపులుగా విద్యార్థులు ఉండకూడదని సో, ఆ ప్రాసెస్ అనేది లోపటనే చేస్తామని చెప్తున్నారు. సో, అది కూడా బార్‌కోడ్ రీడింగ్ చేస్తారు. సో, ఆ బార్‌కోడ్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి గీతలు పడకుండా చూసుకోండి. ఓకే. ఇది ఫిఫ్త్ పాయింట్ అనమాట. సో, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ నీడ్ టు ఫాలో డైరెక్షన్స్ గివెన్ బై ద రిప్రజెంటేటివ్స్ అండ్ నీడ్ టు స్టాండ్ ఇన్ ద సర్కిల్స్ డ్రాన్ ఎట్ ద ఎంట్రీ పాయింట్స్. సో, సర్కిల్స్ ఉంటాయన్నమాట. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మీరు నిలబడాలి. నెక్స్ట్ ఎట్ రిజిస్ట్రేషన్ డెస్క్ క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు శానిటైజ్ హిస్ ఆర్ హ్యాండ్స్ యూజింగ్ ప్రొవైడెడ్ శానిటైజర్. ఫోటోగ్రాఫ్ విల్ బి క్యాప్చర్డ్ డ్యూరింగ్ దిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకేనా. మీ చేతుల్ని శానిటైజ్ చేస్తారు. అదేవిధంగా మీ ఫోటో క్యాప్చర్ చేస్తారు. సో, అక్కడ ప్రాసెస్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ మీతో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్లేసెస్ అయితే ఇవ్వరు. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు వాళ్ళు బయట ఎక్కడైనా ఉండాల్సిందే. సో, అక్కడ నిలబడాలి. లేదంటే ఎక్కడ షాప్స్ దగ్గర కూర్చునే ప్రయత్నం చేయాలి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. సో, ప్రతి ఏటా ఇవి కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉండదు. ఈసారే వచ్చింది. సో, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే నాకు ఎటువంటి కఫ్, ఫీవరు, బ్రీతింగ్ ప్రాబ్లము, కోల్డ్ కానీ లేవు. ఒకవేళ ఉంటే ఉన్నాయి అని చెప్పడానికి అనమాట. సో, ఒకవేళ ఉన్నాయి అని మీరు చెప్తే మాత్రం మిమ్మల్ని కొంచెం అందరికీ దూరంగా ఒక సపరేట్ రూమ్‌లో మీకు కంప్యూటర్ ఇచ్చి ఎగ్జామ్ రాయిస్తారు. సో, ఇదంతా మీరు ఇంటి దగ్గరనే ఫిలప్ చేసి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. మీ పేరు, మీ యొక్క రోల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ సెంటర్ నేమ్ రాసి మీ సిగ్నేచర్ చేయాలి. సో, నెక్స్ట్ మనకి రూట్ మ్యాప్ అయితే ఉంది. సో, ఈ రూట్ మ్యాప్ ఏంటంటే
మీ యొక్క ఎగ్జామ్ హాల్‌కి రూట్ ఏ ఏ విధంగా ఉంది అనమాట. సో, ఎన్ని కిలోమీటర్స్ మీ ప్రాంతం నుంచి అనేది రూట్ మ్యాప్ అనమాట. సో, మీరు ఇవన్నిటిని జిరాక్స్ తీసుకోవాలి. సో, ఇప్పుడు నిన్న చెప్పిన విధంగా మీరు అడిగిన క్వెషన్స్‌కి నా ఆన్సర్స్ అయితే ఇప్పుడు ఇస్తాను వినండి. ఓకే. సో, ఒక హ్మ్. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సో, మదర్ నేమ్ మిస్టేక్ ఉందని ఒకరు అడిగారు. సో, మదర్ నేమ్ మిస్టేక్ ఉన్నట్లయితే మీరు వెంటనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ నెంబరు, ఈమెయిల్ ఉంటుంది. సో, మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి వాళ్ళని అడగండి. అదేవిధంగా మెయిల్ కూడా చేయండి. సో, కాల్ లిఫ్ట్ చేయనట్లయితే మెయిల్ చేయండి. సో, కాల్ లిఫ్ట్ చేస్తే కాల్ ద్వారా వాళ్ళని సంప్రదించి మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో, ఇంగ్లీషు, తెలుగు కలిపి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కలర్ ఇప్పుడు ఇది ఏదైతే హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్‌ని కలర్ తీసుకోవాలా? బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకోవాలా? అడిగారు. సో, బ్లాక్ అండ్ వైట్ ఎనఫ్ అండి. కలర్ తీసుకున్నా పర్లేదు. కాకపోతే అది మీ ఇష్టం అనమాట. సో, బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఎనఫ్ ఐ కెన్ సే. నెక్స్ట్ హాల్ టికెట్ సారీ. యెస్. గెజిటెడ్ సిగ్నేచర్ హాల్ టికెట్ మీద కూడా చేయించాలా అని కొందరు అడిగారు. సో, హాల్ టికెట్ మీద అవసరం లేదు. సో, బిఫోర్ 2019 ఎలా ఉండేదంటే హాల్ టికెట్ మీదే గెజిటెడ్ సిగ్నేచర్ అయితే చేయించి స్టాంప్ వేయించాలి. కాకపోతే అప్లికేషన్ ఫామ్‌లో చేయించాలని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్‌లో మీ ఫోటో స్టిక్ చేసి గెజిటెడ్ సిగ్నేచర్ చేయించి స్టాంప్ వేయించండి. నెక్స్ట్ ఏపీ స్టూడెంట్స్‌కి టీఎస్ లాసెట్‌లో ఎన్ని సీట్స్ ఉంటాయని ఒక వ్యక్తి అడిగాడు. సో, ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు టీఎస్ లాసెట్ రాస్తారు. అండ్ టీఎస్ స్టూడెంట్స్ ఏపీ లాసెట్ కూడా రాస్తారు. సో, అలా రాయొచ్చు అండ్ సీట్ కూడా పొందొచ్చు. సో, ఎన్ని సీట్స్ ఉంటాయనేదైతే ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఆ కాలేజ్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఏందంటే నాన్ లోకల్ స్టేటస్ కింద మీకు 15% సీట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ యూనివర్సిటీలో. సో, 100 సీట్లు ఉంటే అందులో 15 సీట్లు మాత్రం నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి అయితే ఇస్తారు. ఫస్ట్ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ కాలేజెస్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత నాన్ లోకల్ మిగతా రాష్ట్రాల నుంచి అప్లై చేసుకున్న విద్యార్థులకి సీట్ అనేది ఇస్తారు. ఒకవేళ మీ ర్యాంక్ టాప్‌లో ఉన్నట్లయితే మీకు కూడా సీట్ వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఇవి కొన్ని డౌట్స్ అయితే అడిగారు. వాటికి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో, ఇంకా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మొహమాటం లేకుండా అడగండి. సో, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఇన్ దట్. అండ్ నేను ఇంకేదైనా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం మర్చిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి ఈ వీడియో కింద రిమైండ్ చేయండి. సో, కొంచెం బిజీ షెడ్యూల్‌లో నేను ఎవ్రీథింగ్ కూడా కొంచెం డీటెయిల్‌గా చెప్పలేకపోతున్నానని ఆహ్, చెప్ అని నేను అనుకుంటున్నాను. సో, నీకు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే అర్థమయ్యాయా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లోనే మెన్షన్ చేయండి. మొత్తానికి వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. సో, అంతకంటే ముందు ఏమేం డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలనేది బేసికల్‌గా ఒకసారి చూద్దాం. ఒకటి హాల్ టికెట్. సో, హాల్ టికెట్ మొత్తం హాల్ టికెట్‌తో పాటు ఇంకా 3 పేజెస్ అయితే ఉన్నాయి. మొత్తం 3 పేజెస్ ఉన్నాయి. ఓకే. సో, మొత్తం 3 పేజెస్ కూడా మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో, కోవిడ్-19 ఇన్‌స్ట్రక్షన్స్ ఇది సెపరేట్ పేజ్‌లో తీయించండి. అన్నీ సెపరేట్‌గా తీయించండి వీలైతే. అండ్ అదేవిధంగా హాల్ టికెట్ తీసుకువెళ్ళండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకువెళ్ళండి. సో, ఇక్కడనే ఉంది కదా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని. అది కూడా ప్రింట్ తీసి దాన్ని కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్ రూట్ మ్యాప్ అయితే నాట్ మ్యాండేటరీ అవసరం లేదు. మీ ఇష్టం తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళండి. దాని మీద వీలైతే ఫోటో, గెజిటెడ్ సిగ్నేచర్ చేయించి తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. అది మీ యొక్క ఐడీ లాగా పనిచేస్తుందనమాట. మిమ్మల్ని గుర్తించడానికి ఐడెంటిఫికేషన్. ఓకే. నెక్స్ట్ ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళండి. సో, జెల్ పెన్స్ అవసరం లేదు. నెక్స్ట్ గ్లవ్సు, మాస్క్సు, శానిటైజర్ 50 ml బాటిలు, నెక్స్ట్ ట్రాన్స్పరెన్స్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. సో, ఇవి బేసికల్‌గా ఇవైతే తీసుకొని వెళ్ళండి. సో, నేను ఇంకేమైనా మర్చిపోయినట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో గుర్తు చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలోనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఆహ్
కొందరు ఎంసెట్ రాసే విద్యార్థులు చెప్పింది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి ఒరిజినల్ అని అయితే కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో దాని గురించి నాకు క్లారిటీ లేదు ఇంకా. సో దాని గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ నాకు తెలిసిన వెంటనే మీకు షేర్ చేస్తాను. అండ్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ చాలామంది విద్యార్థులకు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్ ఇంతే మరి ఈ వీడియోకి. మీకు అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ అబౌట్ హౌ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. You can crack easily AP Law Set because you have got much time when compared to the previous year students. సో మీకు చాలా టైం అనేది దొరికింది ప్రిపరేషన్కి. అండ్ మీరు చదవరా లేదా అనేది పెద్దగా ఆలోచించకండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్షన్ 3 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత సెక్షన్ 2, తర్వాత సెక్షన్ 1 ఆ విధంగా ముందుకు పోండి. మీకు తప్పకుండా మంచి ర్యాంకు ఎందుకు రాదో నేను చూస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. See you in my next video.